అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మొదటి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజున అమ్మవారిని వేటితో పూజించాలి, అలాగే అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా ఏమి సమర్పించాలి, పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా వరమహాలక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రతి నిత్యము లేదా మంగళ శుక్రవారాల్లో పూజించడం వల్ల అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, అలానే సంతానం, సౌభాగ్యం ఇటువంటివన్నీ కూడా మనకి ఆ అమ్మవారు ప్రసాదిస్తారు. ఇంకా ఈ శ్రావణ మాసంలో చేసే ఏ చిన్న పూజ అయినా వ్రతమైనా కూడా మనకి విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల రోజుల్లో అమ్మవారిని మనం విశేషంగా పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా అయితే కలుగుతుంది. అలానే మనకి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది కదండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా అయితే ఆచరిస్తారు. వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, కలసం ఎలా పెట్టుకోవాలి, తోరం ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు అయితే వచ్చాయండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి పూజ చేయడం కుదరకపోతే అప్పుడు మీరు ఒక్క శుక్రవారం రోజైనా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. మనకి శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం. అయితే మనకి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం ఎప్పుడు వచ్చింది అని అంటే 2024 ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రోజు అయితే వచ్చిందండి. ఈ రోజు పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారికి పూజను మనం సూర్యోదయానికంటే ముందుగానే చేసుకోవాలండి. ఇలా మనం సూర్యోదయం కంటే ముందుగా పూజను చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి అనుగ్రహం మనకి శీఘ్రంగా అనేది కలుగుతుంది. ఒకవేళ మీకు ఈ రోజున అమ్మవారికి ఉదయం వేళల్లో పూజ చేసుకోవడం కుదరకపోతే సాయంత్రమైనా మీరు అమ్మవారికి పూజను చేసుకోవచ్చండి. సూర్యాస్తమయం తర్వాత మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ఈ రోజున చిరిగిపోయిన బట్టలు అవి ధరించకూడదండి. అలాగే ఉతికిన బట్టలను మాత్రమే ధరించాలి. మాసిపోయిన బట్టలు అవి వేసుకోకూడదు. ఇంకా ముందుగా గడపకు పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో అందమైన ముగ్గులు పెట్టుకుని గడపను పువ్వులతోటి మామిడి తోరణాలతోటి అందంగా అలంకరించుకుని ద్వారబంధం దగ్గర బియ్యం పిండితో అందమైన ముగ్గులు అనేవి పెట్టుకోవాలండి. ఈ శ్రావణ శుక్రవారం రోజున ముందుగా మనం గడపకి పూజ చేసుకోవాలండి. ఈ విధంగా మనం గడపకి పూజ చేయడం వల్ల అమ్మవారికి ఇంట్లోకి ఆహ్వానం పలికినట్టు అవుతుంది. అందుకని ముందుగా గడప పూజను అయితే చేసుకోండి. అలానే ద్వారబంధం దగ్గర మనం అమ్మవారి పాదాలను కూడా వేసుకోవాలండి. అమ్మవారి పాదాలు ఇంట్లోకి వచ్చే విధంగా మనం వేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి వరలక్ష్మి వ్రతానికి అలాగే శ్రావణ శుక్రవారాల్లో గడప పూజ ఏ విధంగా చేసుకోవాలని. వరలక్ష్మి పూజ పూర్తయిన తర్వాత మనం మన పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని కూడా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. మనం అమ్మవారికి రోజు చేసుకునేటటువంటి పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి. లేదు ఇలా సపరేట్ గా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. మనం పూజను ఎక్కడైతే చేసుకోవాలనుకుంటామో అక్కడ ముందుగా శుద్ధి చేసుకుని బియ్యం పిండితో ముగ్గులు అనేవి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటకు పసుపు రాసి ఆ పీటకు కూడా బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకుని కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆ తర్వాత పీట పైన ఏదైనా ఒక క్లాత్ ని పరుచుకుని ఇప్పుడు ఒక 3 గుప్పిల వరకు బియ్యాన్ని పోసుకుని బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమను ఉంచుకుని ఇప్పుడు ఈ బియ్యం పైన అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. అమ్మవారి ఫోటోని ముందుగా శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు పూజ పీట పైన అమ్మవారి ఫోటోని పెట్టుకుని ఇప్పుడు అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి వస్త్రమాలలతోటి పువ్వులతోటి అందంగా అలంకరించుకోండి. అలాగే మామిడి తోరణాలు ఉంటే మామిడి తోరణాలు కూడా మీరు పూజలో పెట్టుకోండి. అలాగే ఈ రోజున మనం మొదటి శుక్రవారం కాబట్టి కొత్తగా పసుపు కుంకుమలను తెచ్చుకుని ఈ రోజు మనం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలను పెట్టుకుంటే ఈ రోజు మంచిది. ఇలా కొత్తగా తెచ్చుకున్నటువంటి పసుపు కుంకుమలను మనం అమ్మవారి దగ్గర ఈ నెల రోజులు కూడా పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి. ఇంక ఇప్పుడు మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకోండి. ఒక తమలపాకును వేసుకుని దానిపైన కొద్దిగా బియ్యాన్ని పోసుకుని అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకోండి. అమ్మవారి విగ్రహాన్ని కూడా మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోండి. అలాగే మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి
కాబట్టి తప్పకుండా గణపతిని కూడా పెట్టుకోండి. మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకోవచ్చండి, లేదు అంటే పసుపుతో గణపతి విగ్రహాన్ని తయారు చేసుకుని మీరు పూజలో పెట్టుకోవచ్చు. అలాగే మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఇలా ఐశ్వర్య దీపాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. అంటే ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయండి. అందుకని తప్పకుండా ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకోండి. ఇంకా ఈ ఉప్పు దీపం పెట్టుకోవడం కోసం మనం ఉప్పుని కొత్తగా తెచ్చుకున్న ప్యాకెట్ ని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఈ నెల రోజుల పూజల కోసం మనం ఒక కల్లుప్పు ప్యాకెట్ ని అయితే తెచ్చుకోండి. కల్లుప్పుని మాత్రమే మనం అమ్మవారి పూజల్లో అయితే ఉపయోగిస్తామండి. ఇంకా అమ్మవారి పూజల్లో ప్రత్యేకంగా కామాక్షి దీపాన్ని, పంచగవ్య దీపాన్ని కూడా పెట్టుకోవాలండి. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు పంచగవ్య దీపారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అయితే అమ్మవారి పూజలో ఈ దీపాలన్నీ తప్పనిసరిగా పెట్టాలా అని అంటే మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదు అంటే స్కిప్ చేసేవచ్చు. మీ దగ్గర ఇత్తడి కుందులు ఉంటే ఇత్తడి కుందుల్లోనే మీరు ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ పోసుకుని మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున మీరు ఎన్ని దీపాల్లో అయినా దీపారాధన చేసుకోవచ్చండి. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ ఇలా ఈ సంఖ్యలో వచ్చేటట్టు మీరు దీపాలను అయితే పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడు నేను పూజలో పెట్టుకున్నటువంటి ఈ దీపాలను, వినాయకుడి విగ్రహాన్ని అన్నిటినీ కూడా పువ్వులతో అందంగా అయితే అలంకరించుకుంటున్నానండి. ఇక్కడ నేను పూజలో పెట్టుకున్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహానికి కూడా నేను వస్త్రమాలను అయితే సమర్పించానండి. ఈ విధంగా మనం పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలి. ముందుగా మనం దీపారాధన ఇత్తడి కుందుల్లో పెట్టుకున్న దీపాలను అయితే చేసుకోవాలండి. మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ ప్రత్యేకమైన దీపాల్లో దీపారాధన అయితే చేసుకోవాలి. ఈ దీపలక్ష్మి దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు అయితే సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలండి. దీపాన్ని మనం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి దీపానికి కూడా పూజ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకుని పంచపాత్రలో ఉన్న నీటిని పుష్పంతో కలుపుతూ కలసమంత్రం చెప్పుకుని పంచపాత్రలో ఉన్న నీటిని పూజాపీఠ పైన, పూజా ద్రవ్యముల పైన మన పైన చిలకరించుకోవాలండి. ఇప్పుడు ముందుగా గణపతికి పూజ చేసుకోవాలండి. గణపతికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవచ్చు. స్వామివారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పించి కర్పూర నీరాజనం కూడా సమర్పించాలండి. స్వామివారికి నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఏమీ లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు 2 అక్షింతలను, పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలండి. అలాగే స్వామివారికి మనం పూజ చేసేటప్పుడు స్వామివారి స్తోత్రాలు, శ్లోకాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఓం గం గణపతయే నమః అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజనైతే నిర్వహించుకోవచ్చండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గర పెట్టుకున్నటువంటి ప్రత్యేకమైన దీపాలు ఉన్నాయి కదండి, కామాక్షి దీపం, ఐశ్వర్య దీపం, పంచగవ్య దీపం, వీటిని అయితే వెలిగించుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు అలాగే ఇక్కడ మనం ఐశ్వర్య దీపాన్ని పెట్టుకున్నప్పుడు మనం మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి ఉండాలండి. అంటే మంగళసూత్రాలు, నల్ల పూసలు, కాళ్ళకి మెట్టెలు, పట్టీలు, అలాగే తప్పకుండా తాలిబొట్టుకు అలాగే కాళ్ళకు పసుపునైతే పచ్చగా రాసుకుని ఉండాలండి. అలాగే నుదుటిన బొట్టు, పాపిట్లో సింధూరం, అలాగే తల్లో పువ్వులు ఇవన్నీ కూడా పెట్టుకుని మనం అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఈ విధంగా మనం అమ్మవారికి పూజన చేసుకోవడం వల్ల అమ్మవారు చాలా సంతోషిస్తారండి. అలానే అమ్మవారి అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా అయితే కలుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీటినన్నిటిని ధరించి మీరు పూజనైతే చేసుకోండి. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ఈ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు 2 అక్షింతలను, పుష్పాలను తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం అయితే పలకండి. మనం పూజలో అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాం కదండి, అమ్మవారి విగ్రహానికి ఈ రోజు పంచామృతాలతో కానీ, ఆవు పాలతో కానీ, లేదు అంటే పసుపు కలిపినటువంటి జలంతో కానీ, కుంకుమ కలిపినటువంటి జలంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారికి షోడశోపచార పూజను నిర్వహించుకుంటే చాలా మంచిదండి. ఈ రోజు అమ్మవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా పూజ చేసుకోవాలి. అమ్మవారికి షోడశోపచార పూజ చేయడం కుదరలేని వారు పంచోపచార పూజనే చేసుకోవచ్చు. అమ్మవారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు అయితే సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు చామంతి పువ్వులతోటి, ఎరుపు రంగు పుష్పాలతోటి పూజించుకోవచ్చు. అలాగే అమ్మవారికి మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, చిట్టు గాజులు, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఇలా వీటితో కూడా మీరు అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవచ్చు. ప్రతి వారం ఒకే
ఒకేలా కాకుండా 4 వారాలు కూడా ఒక్కొక్క వస్తువుతో మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు అమ్మవారికి 4 వారాలు కూడా ఒకే విధంగా కూడా పూజ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఎలా అయినా మీరు అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. అయితే మీ దగ్గర అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా లేవు అని అంటే అప్పుడు మీరు అమ్మవారిని కుంకుమతోటి, అక్షంతలతోటి, పువ్వులతోటి పూజించుకోవచ్చండి. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూజ కుంకుమ పూజ. అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు కుంకుమ పూజను నిర్వహించుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయండి. అందుకని తప్పకుండా అమ్మవారికి ఈ శ్రావణ శుక్రవారం రోజు కుంకుమ పూజను నిర్వహించుకోండి. ఇంకా మనకి శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అండి. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కొద్దిమందికి ఆ రోజు కుదరకపోవచ్చండి. అటువంటి వారు వరలక్ష్మి వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు కానీ, లేదు అంటే 3వ శుక్రవారం రోజు కానీ, 4వ శుక్రవారం రోజు కానీ జరుపుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు కూడా అమ్మవారిని ఈ విధంగా మనం పూజించుకోవచ్చండి. లేదు అంటే కనీసం ఒక్క వారమైనా మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అలాగే కొద్దిమంది ఈ 4 శ్రావణ శుక్రవారాల్లో కూడా కలసం పెట్టుకుని అమ్మవారిని విశేషంగా అయితే పూజించుకుంటారండి. అలా కూడా మీరు కలసం పెట్టుకుని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. కలసం పెట్టుకుని పూజ చేసుకున్న వారు నెక్స్ట్ డే శనివారం రోజు మీరు కలసాన్ని, పీఠాన్ని కదిపేయవచ్చండి. అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి స్తోత్రాలు, శ్లోకాలు అన్ని కూడా చదువుకుంటూ మనం అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీకు అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు ఇవేమీ రావు అని అనుకుంటే మీరు అప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. లేదు అంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే చూపించాలండి. అమ్మవారికి నైవేద్యంగా మీరు ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలను కానీ, లేదు అంటే పండ్లు, పాలను కూడా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే అమ్మవారికి తప్పకుండా నానబెట్టినటువంటి శనగల్ని, చలిమిడి వడపప్పుని కూడా నివేదించవచ్చండి. లేదు అని అంటే అమ్మవారికి చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలండి. అమ్మవారికి తాంబూలంగా ఒక్క పండ్లను మనం సమర్పించవచ్చు. శక్తి ఉన్నవారు బ్లౌజ్ పీస్ను కూడా మనం తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పించవచ్చండి. ఈ విధంగా అమ్మవారికి తాంబూలాన్ని అయితే సమర్పించాలి. ఆ తర్వాత పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా అమ్మవారికి నివేదించాలి. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి, గుగ్గిలంతో వేసినటువంటి ధూపాన్ని అయితే చూపించాలండి. అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు గుగ్గిలం, సాంబ్రాణితో ధూపం వేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించాలండి. అమ్మవారికి నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షంతలను, పుష్పాలను తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం అయితే చేసుకోవాలండి. అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మీకు ఉన్నటువంటి బాధలు, కష్టాలన్నీ కూడా చెప్పుకుని అమ్మవారికి మీ కోరికలన్నీ కూడా విన్నవించుకోండి. ఈ విధంగా శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం వల్ల మనకు ధన, కనక, వస్తు, వాహనాది సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. ఈ విధంగా మనం అమ్మవారికి పూజ చేసినప్పుడు ఉపవాసం ఉండాలని అంటే మనం పూజ ఉదయం చేస్తాం కాబట్టి ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. మధ్యాహ్నం భోజనం చేసేయచ్చు, సాయంత్రం అల్పాహారం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అమ్మవారికి సాయంత్రం పూజ చేసుకోవాలనుకున్న వారు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండైనా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. లేదంటే మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం పూజ అయిన తర్వాత అల్పాహారం తీసుకోవచ్చండి. అలాగే ఇలా మనం అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించడం, అలాగే నాన్ వెజ్ తినడం లాంటి పనులు చేయకుండా ఉంటే మంచిదండి. అలాగే ఈ రోజు ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి కూడా వేసుకోకుండా ఉంటే మంచిది. ఇలా మనం అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో గొడవలు, కలహాలు లాంటివి పెట్టుకోకూడదండి. ఈ విధంగా మనం అమ్మవారికి ఉదయం, సాయంత్రం కూడా పూజ చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంక ఇలా మనం అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఈ పీఠాన్ని మనం నెక్స్ట్ డే అంటే శనివారం రోజు కదిపేయవచ్చండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.